ప్రెజెంట్ జనరేషన్‌లో చెడుకు ఉన్న విలువ మంచికి లేదనుకోండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చెప్పాలనిపించింది చెప్పాననమాట. మన ముందు మనల్ని పొగిడి మనం వెళ్ళిన తర్వాత 4 మాటలు ఎక్కువగా చెప్పేవాళ్ళనైతే బాగా నమ్ముతారు జనాలు కూడా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు కూడా ఎవరికీ నచ్చరండి. సో, సిట్యుయేషన్ ప్రెజెంట్ ఇలా ఉందనమాట. మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఉండనివ్వరు. వాళ్ళు చెప్పిన పని మనం చేస్తున్నంత వరకు ఓకే. ఒకసారి వాళ్ళు చెప్పిన పని మనం చేయము అని చెప్తే వాళ్ళలో ఉన్న షేడ్స్ అన్నీ అప్పుడు బయటపడతాయన్నమాట. కానీ ఎదుటివారి అది అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది తిరిగి మనం మాట్లాడితే అప్పుడు తెలుస్తుందన్నమాట వాళ్ళకి నొప్పి. వదిలేసి తిరిగే వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము అనుకోండి. అర్థం చేసుకునే గుణం లేనప్పుడు ఎన్ని చెప్పినా ఏం ఉపయోగం అండి. ఇప్పుడు ఎవరైనా సరే అవసరం ఉన్నంత వరకు ఒకలా ఉంటున్నారు. అవసరం అయిపోయిన తర్వాత ఒకలా ఉంటున్నారు. షేడ్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతున్నాయి. సో, జనాలందరూ కూడా అలాగే ఉన్నారు. ఒకళ్ళని అని నేను మెన్షన్ చేయలేదనమాట. సో, ఇప్పుడైతే నేను మా పిల్లలకి గులాబ్ జామ్ చేస్తున్నాను, స్నాక్స్ ఐటము. మొన్న క్యాంటీన్‌కి వెళ్ళానని చెప్పాను కదా! సో, అక్కడ నుంచి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. సో, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి, బాగున్నాయండి. ఒక టిప్ చెప్తానండి. గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు కొంచెం జావుగా అయిపోతే గనక, అంటే పిండి పలసగా అయినప్పుడు ఏం చేస్తారంటే, గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండిని లైట్‌గా యాడ్ చేయండి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అప్పుడు ఆ జారుతత్వం పోయి గట్టిపడుతుందన్నమాట గోధుమ పిండిని యాడ్ చేస్తే. అలానే మొత్తం పోసేయకండి. ఎంతవరకు కావాలో అంతవరకు కొంచెం లైట్‌గా తీసుకొని, సో, దాన్నైతే మిక్స్ చేయండి అనమాట. గోధుమ పిండిని మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. సో, నాకు ఆ టిప్ వర్క్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. గులాబ్ జాములు అంటే ఎంతమందికి ఇష్టమో, మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.